హాయ్ మచాస్. నేను మా ఆనిముత్యాలతో లంచ్ చేద్దామని చెప్పి మా పెద్ద ఆనిముత్యంకి చెప్తే ఒక రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేసిండు. అయితే ఆడికి పోతేనేమో రెస్టారెంట్ కడుగుతురు అని చెప్పి బంద్ చేశారు. ఇక మాకేమో కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయని చెప్పి మేమైతే పక్కనే ఉన్న మా తాత మీసాల రాజు రెస్టారెంట్కి పోయినాం. ముందైతే మా తాతకి దండం పెట్టుకోండి. అబ్బా, రెస్టారెంట్ అంబులెన్స్ అయ్యయ్యో కాదు, అంబియన్స్ మాత్రం మస్తు ఉంది. అబ్బా, ఏమన్నా టేస్టా మా తాతది. ఆ వాల్పేపర్లు ఏక్సే కిరాకున్నాయి. ఫస్ట్ అయితే మేక కాళ్ళ రసం ఇంకా కూరగాయల చారు తెప్పించినాం. ఇవి మాత్రం గుదగుదలాడిపోయింది. ఇలాగా కొబ్బరి రొయ్యలు ఇంకా కాజుకోడి తెప్పించినాం. ఇవి తిన్నోళ్ళ కళ్ళల్లో మాత్రం సంతోషం చూడాలి. మా మీసాల తాతను తలుచుకుంటే తిన్నారు. దీని గురించి తర్వాత చెప్తా. ఇది మా చిన్నాని ముత్యం తెప్పించిండు. అడుగుతారు కదా కోడి ముద్ద గుడ్డు ముందా అని. ఈడనైతే కోడే ముందు వచ్చింది. ఇక మెల్లగా కోడిగుడ్డు ఫ్రై ఇంకా చిన్న మక్కబుట్ట ఫ్రై తెచ్చారు. ఇవన్నీ తింటుంటే ఆ మహానుభావుడు మీసాల తాతను కలవాలనిపించి అక్కడ ఉన్న అక్కని అడిగితే తాత లేడు కానీ తాత జ్ఞాపకాలు ఉన్నాయని అన్నది. ఇక ఘాటు తట్టుకోలేక కూల్ డ్రింక్ తెప్పిస్తే ఇదేమో డ్రమ్లు ఇచ్చారు. ఇది చూసి రాగి జావ అనుకున్నారు. ఫ్రూట్ పంచ్ అంట. తాగుతానేమో పుల్లగా ఉండే. ఇక చింతపండు రసం అనుకొని వాపస్ ఇచ్చేసినాం. పొట్లం బిర్యానీ అని చెప్తే ఇది తెప్పించినాం. ఇక ఆమ్లెట్ కోసం అందరు కొట్లాడుతుంటే 6 ముక్కలు అయితే చేయించినాం. ఇక తిని చల్లబడండి అని ఇంకొక పుట్టగొడుగుల బిర్యానీ అయితే తెప్పించినాం. ఇవి 2 తినేసి ఇక ఇదేమో స్టఫ్డ్ క్రాబ్ అంట. మా చిన్నాని ముత్యం దాంతో ఇట్లా ఆడుకుంటూ కూర్చున్నాడు. ఇంత మంచి తిండి పెట్టినందుకు మా తాత మీసాలతోటి జరసేపు ఆడుకొని మళ్ళీ వస్తామని చెప్పి బయటికి పోయి పాన్ తినేసి ఇంటికి పోయినాం. మీరు కూడా ఒకసారి పోయి తినండి, మంచిగా ఉంది.